నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలన మార్పు చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తుంది. దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. అవును, అమెరికా విడుదల చేసినటువంటి భారత అధికారిక మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగంగా చూపించి ఇస్లామాబాద్కు గట్టి షాక్ ఇచ్చింది. అసలు అమెరికా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యూహాలేంటి? ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్లో కానీ ఇతర అంతర్జాతీయ వేదికపై కానీ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల విషయంలో వివాదాలు చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా అమెరికా తన అధికారిక వెబ్సైట్లు మరియు డాక్యుమెంట్లలో భారత మ్యాప్ను అప్డేట్ చేసింది. ఇందులో గిల్గిత్ బలిస్తాన్తో సహా మొత్తం పీఓకే ప్రాంతాన్ని భారత్ భూభాగంలోనే గుర్తించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా ఇంత స్పష్టంగా భారత్కు మద్దతు తెలపడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. అమెరికా రాయబారికి సమాన్లు జారీ చేసే యోచనలో ఉంది. అయితే అమెరికా మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు. భారత్ మా వ్యూహాత్మక భాగస్వామి అని పదే పదే చెప్తున్నా వైట్ హౌస్ ఇప్పుడు చేతల్లో కూడా అదే నిరూపిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. గతంలో అమెరికా ఈ ప్రాంతాన్ని డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటే వివాదాస్పద ప్రాంతంగా పిలిచేది. కానీ ఇప్పుడు మ్యాప్లో మార్పులు చేయడం ద్వారా పాకిస్తాన్ వాదనలో పసలేదని అమెరికా పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఈ మ్యాప్ వెనుక చైనా కట్టడి చేసే భారీ వ్యూహం కూడా ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ పీఓకే గుండానే వెళ్తుంది. ఇప్పుడు అమెరికా ఈ ప్రాంతాన్ని భారత్ భూభాగం గుర్తించడంతో అక్కడ చైనా చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు అంతర్జాతీయ గుర్తింపు లభించదు. ఇది అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు ఏకకాలంలో తగినటువంటి దెబ్బ అని చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు భారత్లో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. మోదీ ప్రభుత్వం దౌత్య నీతికి ఇది నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అఖండ భారత దిశగా ఇదొక ముందడుగని భారతీయులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ అక్రమంలో ఉన్నటువంటి భూభాగం ఏదో ఒక రోజు భారత్లో కలుస్తుందన్న ఆశలకు ఈ మ్యాప్ మరింత బలాన్ని చేకూరుస్తుంది. అమెరికా వేసినటువంటి ఈ ఒక్క ఎత్తుగడ పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఒంటరైపోయే పరిస్థితి కనిపిస్తుంది.